ప్రజలందరికీ నమస్కారం. నేను తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడిగా మొన్న 3 రోజుల క్రితం నేను ఒక వాయిస్ మెసేజ్ ఇచ్చాను. దానికి మంచి రెస్పాన్స్, బొబ్బిలి మొత్తం మీద మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు ఆ సందర్భంగా ఈ శనివారం నాడు కోటి చెరువు గట్టు మీద క్లీన్ చేశాం. దీనికి 15-20 మంది వచ్చి సేవకులు వచ్చి చేశారు. దాంతోపాటు మున్సిపాలిటీ సిబ్బంది కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా మున్సిపల్ సిబ్బంది పంపించినందుకు చైర్మన్ గారు రాంబార్ శరత్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతివారం చేస్తున్నాం. కాబట్టి యావత్తు బొబ్బిల్లో ఉన్న యూత్ కుర్రాలంతా ఈ కార్యక్రమంలో ప్రతి వీధిలో, ప్రతి వార్డులో మీకు ఎక్కడైనా ఎటువంటి ఇబ్బంది ఉన్నా వార్డులో క్లీన్ అండ్ గ్రీన్ గురించి మీకు ఇంట్రెస్ట్ చూస్తే మా నుంచి బొబ్బిలి మున్సిపాలిటీ నుంచి స్కావెంజర్స్ మేము కలిపి వచ్చి మీ వార్డులో కానీ మీ వీధుల్లో కానీ ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే చెప్తే అది క్లీన్ అండ్ గ్రీన్ చేసి బొబ్బిల్ని యావత్తు రాష్ట్రంలో ఇప్పుడు నెంబర్ 1లో ఉంది. మీ అందరూ సపోర్ట్తో రేపు భారతదేశం మొత్తం మీద నెంబర్ 1గా తీసుకొచ్చి బొబ్బిలి మున్సిపాలిటీ చేయాలని ఒక ఆకాంక్షతో ఉన్నాం. దానికి మా చైర్మన్ గారు కూడా పూర్తి సహకరిస్తారు. కాబట్టి మేమంతా, ఎందుకంటే ముఖ్యంగా బేబీ నాని గారు కానీ, సుజనాని గారు కానీ, గంటు లక్ష్మీనాయుడు గారు కానీ బొబ్బిలి క్లీన్ అండ్ గ్రీన్ గురించి వాళ్ళంతా చాలా కృషి చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా, బొబ్బిలి ప్రజలు కూడా దీన్ని సహకరిస్తే ఎంతో అభివృద్ధి చెంది బొబ్బిలిని క్లీన్ అండ్ గ్రీన్ చేస్తారని మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తూ బొబ్బిలి తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షుడిగా గంపల శ్రీనివాసరావు.